మిడ్జర్నీ వాళ్ళు తాజాగా V7 ఆల్ఫా అనే ఒక కొత్త ఏఐ మోడల్ ని తీసుకొచ్చారు. ఈ ఏఐ మోడల్ సంబంధించిన ఒక టీజర్ వీడియోని కూడా వాళ్ళు లాంచ్ చేశారు. మరి ఏంటా V7 ఆల్ఫా మోడల్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మొదటగా లేటెస్ట్ ఏఐ టూల్స్ కనెంట్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 9వ తారీఖున అయితే స్టార్ట్ అయిందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మిడ్జర్నీ వాళ్ళు రీసెంట్ గా తీసుకొచ్చిన అప్డేట్ పేరు V7 ఆల్ఫా అనమాట. దీన్ని వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు మిడ్జర్నీ నుంచి ఆఫర్ చేసిన మోడల్స్ లో మోస్ట్ అమేజింగ్ మోడల్ ఇదే అని చెప్తున్నారు. మరింత స్మార్టర్ గా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. సో ఇమేజ్ సంబంధించిన అవుట్పుట్స్ కూడా మంచి క్వాలిటీతో అవుట్పుట్స్ వస్తాయని చెప్తున్నారు. టెక్స్చర్స్ కూడా అప్డేట్ చేసామని చెప్తున్నారు. ఇలా చాలా అప్డేట్స్ అయితే ఈ మోడల్లో తీసుకొచ్చని చెప్పారు. ఒకసారి మీకు వీళ్ళు రిలీజ్ చేసిన ఒక శాంపుల్ వీడియోని ఫస్ట్ మీకు ప్లే చేసి చూపిస్తాను. రెండు పిల్లులు ఒక పార్క్ లో పిక్నిక్ చేసుకుంటే దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తే వచ్చిన అవుట్పుట్ అనమాట ఇది. సో కొంతసేపు తర్వాత ఇంకోటి పిల్లులు మనకి పార్క్ వెళ్ళి అక్కడ పిక్నిక్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సో దాంట్లో స్ట్రాబెర్రీస్ కూడా యాడ్ చేయాలని చెప్పి స్ట్రాబెర్రీస్ కూడా తింటున్నాయని చెప్పి ఇంకొక ప్రాంప్ట్ అయితే యాడ్ చేశారు. దాంతో మళ్ళీ స్ట్రాబెర్రీస్ కూడా యాడ్ అయినాయి అనమాట. అలానే దీంతో ఒక యూనికార్న్ బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలని చెప్పి మళ్ళీ ఇంకొక సపోర్టింగ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. దానికి ఆ పిల్లులు మళ్ళీ స్ట్రాబెర్రీస్ తింటా పిక్నిక్ చేసుకుంటే మళ్ళీ యూనికార్న్ యాడ్ అయింది. సో కన్సిస్టెంట్గా ప్రాంప్ట్స్ యాడ్ చేసుకుంటే మనం ఎన్ని కావాలంటే దాన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక కొత్త ప్రశ్న అయితే ఈ ప్రాంప్ట్కి అయితే యాడ్ చేసి ఇంకొక కొత్త ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. దానికి రిలేటెడ్ ఇమేజెస్ అవుట్పుట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ వచ్చిన ఇమేజెస్కి మరింత మిస్టికల్ కావాలి అని చెప్పి ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. సోరియా మోరియా అనే పాయింట్లో రావాలంటే ఆ వచ్చిన ఇమేజెస్ని ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్లో మనకి అవుట్పుట్ అయితే వచ్చేసింది. అలానే ఒక సినిమాటిక్ షాట్ అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే దానికి రిలేటెడ్గా ఇమేజ్ అయితే అవుట్పుట్ వచ్చినాయి అనమాట. అలానే ఒక 100 ఆఫ్ దిస్ లిటిల్ టైనీ చికెన్స్ ఇన్ ఫోటోగ్రఫీ స్టైల్ అని ఇస్తే దానికి రిలేటెడ్ ఇమేజ్ అయితే మనకి చాలా వరకు అవుట్పుట్ అయితే వచ్చింది. సో మీరు చూసుకున్నట్లయితే దీని క్వాలిటీ టెక్స్చర్ పెరిగినట్టుగా వీళ్ళు డీటెయిల్ ప్రాంప్ట్స్ అయితే చూపిస్తున్నారు. ఇదే దీని మేజర్ అప్డేట్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ పెట్టిన హైలైట్ చూసుకున్నట్లయితే మోడల్ పర్సనలైజేషన్ ఏదైతే ఉందో బై డిఫాల్ట్ గా మోడల్ పర్సనలైజేషన్ అయితే వస్తుంది అనమాట. అది దీంట్లో ఉన్న యూనిక్ ఫీచర్ అని చెప్తున్నారు. అలానే మొత్తం 2 మోడ్స్ అయితే తీసుకొచ్చారు, టర్బో మరియు రిలాక్స్ అనమాట. నార్మల్ స్టాండర్డ్ మోడ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆప్టిమైజేషన్ కి ఏదైతే ఉందో దాన్ని ఆప్టిమైజ్ చేసామని చెప్పారు. బట్ టర్బో మోడల్ ఏదైతే ఉందో అది 2 రెట్లు ఫాస్ట్ గా ఇమేజ్ జనరేట్ చేస్తుంది. బట్ కాస్ట్ కూడా 2 రెట్లు అయితే ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ప్రెసెంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న నార్మల్ V6 మోడల్ తో పోల్చుకున్నట్లయితే ఫాస్ట్ గా పర్ఫార్మ్ చేస్తుంది, దాని తగ్గట్టుగా కాస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే అదర్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే అప్ స్కేలింగ్ మరియు ఎడిటింగ్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. అలానే వీళ్ళు రోడ్ మ్యాప్ చూసుకున్నట్లయితే కొత్త ఫీచర్స్ అనేవి నెక్స్ట్ 60 రోజుల్లో అయితే కొత్త ఫీచర్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఒకసారి నేను ట్రై చేద్దామని మిడ్జర్నీ సంబంధించిన టూల్ అయితే ఓపెన్ చేశాను. బట్ మిడ్జర్నీని మీరు యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి. అది కూడా పెయిడ్ అకౌంట్ తో మాత్రమే మీరు ఇమేజ్ అయితే జనరేట్ చేయగలుగుతారు. సో ఇక్కడ వీళ్ళు బై డిఫాల్ట్ గా కొన్ని ఇమేజెస్ అయితే మనకి ఎక్స్ప్లోర్ లోకి వెళ్తే చాలా ఇమేజ్ కనిపిస్తాయి. బట్ ఇవేవి కూడా మనకి ఫ్రీగా అయితే జనరేట్ చేయలేం. మీరు క్రియేట్ ఆప్షన్ లోకి వెళ్ళినా బై డిఫాల్ట్ గా జాయిన్ అవ్వని అయితే మీరు చూపించేస్తుంది. ఎడిట్ ఆప్షన్ ఉంది, దానికి కూడా జాయిన్ అవ్వని ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఏదైనా సరే మీరు మినిమం ఒక $10 తో మీరు ప్లాన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలా ఆ $10 పే చేస్తే మాత్రమే మీరు మిడ్జర్నీకి అయితే యాక్సెస్ అయితే వస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మిడ్జర్నీ నుంచి ఒక కొత్త ఏఐ టూల్ అయితే వచ్చింది. బట్ చూడడానికి వరకు మాత్రం వీళ్ళు రిలీజ్ చేసిన టీజర్ పరంగా మాత్రం అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. వీళ్ళ V7 కొత్త మోడల్ అయితే ఉందో ఇమేజెస్ కానివ్వండి, ఆ డిఫరెంట్ టెక్స్చర్స్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈ V7 మోడల్ మీకు నచ్చిందా లేదా? ఇనిషియల్ ఇంప్రెషన్స్ కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ కనెంట్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.